హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ ఆర్కు వెళ్ళాం. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ యొక్క P2AC పైపు లైనింగ్ ఇస్తున్నామండి. మనకి ఆల్రెడీ ఫిట్టింగ్ ఉంది కనెక్షన్ అనేది. అయితే మనం ఎక్స్ట్రా కనెక్షన్ ఇస్తున్న పాయింట్ అనేది బాత్రూంలోకి ఎక్స్ట్రా కనెక్షన్ ఇస్తున్నామండి. వీడియో పూర్తిగా ఉండి మీకు ఈ యొక్క మెటీరియల్ ధర ఎంత పడుతుందో, ఈ ఎక్స్ట్రా పాయింట్కు ఎంత వస్తుంది ఖర్చు మెటీరియల్కి తీసుకుందామండి. అయితే వర్క్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇది 3 అండి, ఇది 3/4 ఇది ఎక్స్ట్రా పాయింట్ ఇస్తున్నాము బాత్రూంలోకి. ఒక పైప్ అనేది కట్టడం జరిగిందండి. కట్టేసి గమ్ పెట్టేసి ఈ విధంగా టీ అనేది తీసుకోవాలండి. ఈ 3/4 పైప్ ఉంది కాబట్టి ఇది అవుట్లైన్ కనెక్షన్ అండి. కాబట్టి దీనికి ఎక్స్ట్రా పాయింట్ ఇస్తున్నామండి. టీ తీసుకున్నామండి. ఎక్స్ట్రా పాయింట్ ఇవ్వాలంటే కంపల్సరీ టీ తీసుకోవాలండి. మధ్యలో వచ్చేసి పైప్ అండి, 3/4 పైపు. ఇది CPVC పైప్ కనెక్షన్ అండి. ఇది బాత్రూమ్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఎక్స్ట్రా పాయింట్ ఓపెన్ ఫీడింగ్ అని మేము చేసేది. ఇప్పుడు కింద ఎల్బో ఇచ్చామండి, చూసారు కదా, క్రాసింగ్ ఉంది కాబట్టి ఎల్బో ఇచ్చాము. ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలండి. మనకు ఈ యొక్క మెటీరియల్ గురించి చూసుకుంటే కనుక ఒక టీ ఇందాక మేము ప్లేసిన టీ వచ్చేసి మాకు 30 రూపాయలు పడ్డాయండి. 3/4 టీ. కింద ఎల్బో వచ్చేసి 20 రూపాయలు పడ్డాయండి ఒకటి. ఒక పైప్ వచ్చేసి ఇది పైప్ వచ్చేసి కంపెనీ లోగర్ ప్లస్ అండి, ఫ్రెండ్స్ కంపెనీ SDR11. ఒక పైప్ వచ్చేసి 10 ఫీట్లు, అది 250 రూపాయలు ఉంటాయండి. ఈ యొక్క జాయింట్ కప్లింగ్ అంటారు దీన్ని. ఈ జాయింట్ కప్లింగ్ వచ్చేసి మనకు ఒకటి 10 రూపీస్ 20 రూపీస్ పడుతుందండి. ఒక జాయింట్ కప్లింగ్ అనేది ఎందుకు ఇస్తున్నామంటే మన పైప్ ఎక్కడన్నా జాయింట్ కావాలంటే కంపల్సరీ జాయింట్ కప్లింగ్ తీసుకోవాలండి. పైపు 3/4 ఉంటే కప్లింగ్ కూడా జాయింట్ 3/4 తీసుకోవాలండి. మనకు ఇప్పుడు పైప్ అనేది కట్టడం జరుగుతుందండి. ఇక్కడ వాల్ ఉందండి, కూడా 3 ఫీట్ల హైటు, 4 ఇంచుల కూడా అవుతుందండి. పార్పిట్ కూడా స్లాబ్ పైన కూడా హోల్ వేసామండి. ఇప్పుడు ఈ యొక్క పైప్ అనే కనెక్షన్ గోడలో వేస్తామండి. ఇప్పుడు ఎల్బో పెట్టామండి, చూసారా. ఫస్ట్ ఎల్బో ఫిట్ చేస్తాం. దానికి మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వేసుకున్నాం పైపు. ఈ విధంగా గమ్ అనేది పెట్టాలని కంపల్సరీ ఎల్బో పైప్ కానీ జాయిన్ చేసేటప్పుడు వాటర్ లీక్ కాకుండా ఉంటుందండి. ఈ CPVC గమ్ అంటే మేము పెట్టేది. ఈ విధంగా తీసుకోవాలి కనెక్షన్ అనేది. ఈ కనెక్షన్ అనేది కిందికి ఇస్తున్నామండి. ఇప్పుడు గమ్ పెట్టేసి ఇప్పుడు ఎల్బో ఇచ్చేసి కిందికి ఇస్తున్నామండి. ఇది బాత్రూమ్ కనెక్షన్ ఇస్తున్నామండి లోపలికి. ఇప్పుడు ఇది మన బాత్రూమ్కి పోయే కనెక్షన్ అండి. ఎల్బో ఇచ్చాము, క్రాసింగ్ ఉంది కాబట్టి ఎల్బో వేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క CPVC పైపు మేము 30 ఫీట్లు వచ్చింది మాకు టోటల్ మొత్తం ఏరియా. అయితే మేము 4 తీసుకున్నామండి. 4 పైపులకి ఒక పైప్కి 250 రూపాయలు అండి. 10 ఫీట్లది 3/4 పైపు. 4 ఇటుకి 1000 రూపాయలు వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ టీ ఇస్తున్నామండి. ఈ విధంగా టీ ఎందుకు ఇస్తున్నామంటే మాకు ట్యాప్స్ అనేది 2 సైడ్ వస్తాయండి. 2 సైడ్ ట్యాప్ తీసుకుంటాం కాబట్టి టీ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. మధ్యలో బాత్రూంలో ట్యాప్ ఫిట్టింగ్ కనెక్షన్ తీసుకుంటున్నామండి. ఈ 3/4 ఆదా బ్రాస్ అండి. మాకు ట్యాప్ వస్తుందండి, దానికి ఫిట్ చేస్తాం. ఇప్పుడు ఈ విధంగా పైప్ అనేది జాయిన్ చేసుకోవాలండి. కంపల్సరీ మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా పైప్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఎల్బో అనేది తీసుకుంటున్నామండి. ఎల్బో గమ్ పెట్టేసామండి, పైప్ గమ్ పెట్టేసామండి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి, వాటర్ లీక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక టీ గమ్ పెడుతున్నామండి, CPVC గమ్ అండి. ఈ పైప్ అనేది ఈ విధంగా జాయిన్ చేయాలండి. గమ్ పెట్టేసానికి కిందికి ఇక్కడ ఈ ట్యాప్ కోసం తీసుకున్నామండి. 3/4 ఆదా బ్రష్ అండి, థ్రెడ్ ఉంటుంది. ఈ విధంగా పైప్ జాయిన్ చేసుకుంటామండి గమ్ పెట్టేసి. ఇప్పుడు ఈ యొక్క 3/4 ఆదా బ్రష్ని మెజర్మెంట్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత గమ్ అని పెట్టాలండి. ఎల్బోకి అలాగే పైప్కి గమ్ పెట్టేసి ఈ విధంగా కనెక్షన్ అనేది తీసుకోవాలండి. ఈ ట్యాప్ చుట్టేది టెఫ్లాన్ టేప్ అండి, వాటర్ లీక్ కాదు. టెఫ్లాన్ టేప్ ఈ విధంగా వేయాలండి, ట్యాప్కి చుట్టాలి. క్లాంప్స్ అండి, ఈ క్లాంప్స్ ఉండడం వల్ల మన పైప్ అనేది అటు ఇటు జరగకుండా బిగిస్గా ఉంటుంది గోడకు. ఈ విధంగా కనెక్షన్ తీసుకోవాలండి. ఈ కనెక్షన్ తీసుకోవడానికి మాకు వచ్చేసి మెటీరియల్ ఖర్చు 1600 రూపాయలు వచ్చిందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన చేస్తున్నానండి. ఈ వీడియో నేను జగిత్యాలలో వేస్తున్నానండి. 2024 సెప్టెంబర్ 25వ తారీఖు చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, వీడియో అందరికీ షేర్ చేయండి. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.